చేసినప్పుడు 7 మందో 8 మందో అంట అప్పట్లో పనిచేసే బస్సులు. ఇప్పుడు చూస్తే వ్యవస్థ అంత అంచెలుగా పెరిగి 120 పైసలకు మంది ఈరోజు మన వ్యవస్థలో పనిచేస్తున్నారు. ఎంతో మంది ఇక్కడ తల్లులు అటనే అన్నదమ్ములు ఉన్నారు. ఎంతో మంది కుటుంబాలు దీని మీద ఆధారపడి నడుస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా గమనించిన మీ అన్న చంద్రబాబు నాయుడు గారు మన కూటమి సభ్యులందరూ కూడా కూటమి ఏదైతే ఉందో అందరూ కూడా ఆలోచించి ఈ సంక్రాంతి కాలం ఇవ్వాలి, మా అక్క చెల్లెలుగా అన్నదమ్ములు రైతన్నలు అందరూ కూడా కాలం ఇవ్వాలని చెప్పి మరి 32 రూపాయలు ఉన్న ఆవు పాలు ఇప్పుడు 35 రూపాయలు జరిగింది. అంతేకాకుండా మరి బర్రె పాలు ఏదైతే మనం 50 రూపాయలు అమ్ముతున్నామో 5 రూపాయలు పెట్టి 50 రూపాయలు చేయమన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ కూటమి ప్రభుత్వం మీద ఉండాలా, మా అన్న చంద్రబాబు నాయుడు గారు ఉండాలని చెప్పి మనందరూ నేను కోరుకుంటున్నాను. అంతేకాదు కాకుండా పోయిన 5 సంవత్సరాలు చూస్తే 8.5 కోట్ల లెక్కన మరి టర్నోవర్ ఉంటే ఈ రోజు 2 కోట్లు పెరిగి మరి ఈ 2 సంవత్సరాల్లోనే 10,50,00,000కి అంటే పర్ సంవత్సరం మరి పెరిగితే 2 కోట్ల రూపాయలు సంవత్సరానికి పెరిగిన ఘనత ఈ రోజు తెలుగుదేశం పార్టీ కుటుంబం అతని కుటుంబాలని తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మరి సంక్రాంతి వస్తుందంటే మనందరికీ సంబరాలు, మన ఇంట్లో వెలుగు, ఎంతో పేదవాడి ఇంట్లో వెలుగు రావాలి అని ఆలోచించే మనిషి మీ అన్న చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటాం. అంతేకాకుండా మరి ఇక్కడ 2 విషయాలు చెప్తాం. మన పాల సొసైటీలో ముఖ్యంగా అన్న మరి కోలారం గారు చెప్పినట్టు మరి ఒక పుష్ప సినిమాలో ఏ రకంగా మరి తగ్గేది లేదు అన్నట్టు ఆయన కోవా తీసుకొని కాళాశ్రీ గురించి మాట్లాడాడు. కోవా కాళాశ్రీ అంటే ఆ పుష్ప పాల్గొస్తున్నా అంటే ఎన్నో ఏళ్ల నుంచి ప్రసిద్ధి చెంది కాళాశ్రీకి వస్తే కోవా కొనుక్కొని పోవాల్సిందే. నేను ఏ రకంగా కలంకారీని ప్రమోట్ చేస్తున్నాను, ఇదే మాదిరిగా మన కాళాశ్రీ కోవాను కూడా ప్రమోట్ చేస్తానే ఉన్నా. మరి సహకార పాల సొసైటీ ముందుకు పోతా ఉంది. మరి దానికి కారణం చిట్టి కూడా చెప్పాడు. నేను పూర్తిగా మొదలు గోపాలకృష్ణ సహాయ సహకారాలతో ఈ రోజు ఆ సంస్థ అక్కడ ఉందంటే దానికి కారణం పెద్ద గోపాలకృష్ణ రెడ్డి గారి సభాముఖంగా ఎలాంటి సందేహం మరి అదే రకంగా ఈ రోజు మన పేద సభ్యులుగా రైతుల పట్ల ఉన్నటువంటి అభిమానంతో ప్రేమతో మీరందరూ కూడా కష్టపడ్డందరూ కూడా బాగున్నారన్న ఒక దృఢ సంకల్పంతో మరి 3 రూపాయలు వెంటనే పెంచారంటే ఇది ఆసామాన్య విషయం కాదని చెప్పి సభాముఖంగా నేను మీ అందరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో రానున్నటువంటి పండుగలకి మీకు శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమం. అమ్మ కాళహస్తి కోవా అంటే ఆత్మహత్య కాదు, మన చరిత్ర. ఎందుకంటే నందమూరి తారక రామారావు ఎవరు వెళ్ళినా కూడా కాళహస్తి చుట్టుపక్కల నుంచి కోవా 1 కేజీ కోవా తినేసాడు నందమూరి తారక రామారావు. అంటే ఎంత టేస్ట్గా ఎంత బాగా మన కాళహస్తి కోవా అనేటువంటి విషయం మనం అదే విధంగా మరి ప్రపంచంలో నచ్చిన సినిమా పుష్ప సినిమా, అల్లు అర్జున్ సినిమా. మరి అల్లు అర్జున్ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అందరూ తెలుసు. అక్కడ కూడా కాళహస్తి కోవా తీసుకోబోతారని చెప్పి అల్లు అర్జున్ చెప్పారంటే ఆ కోవా ఎంత క్రేజ్గా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది దాని కనుక మీ యొక్క కష్టం కృషి మరి సంస్థ క్వాలిటీ మీరు ఇచ్చిన పాలన్నీ కూడా స్వచ్ఛమైన పాలు ఎక్కడ రైతులు కూడా మిస్యూజ్ కాకుండా మరి ఈ పాలను మనం ఈరోజు సప్లై చేస్తూ అదే రకంగా ఈ యొక్క కోఆపరేటివ్ సంస్థ ఈరోజు ఉండనే కారణం. దానికి మీరందరూ కూడా రైతులందరూ కూడా మరి ప్రత్యేకమైన అభినందనలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.